డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబిలికల్ పరివర్తన. ఈ దినం మార్చి 31. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం 21వ అధ్యాయం, ముఖ్యంగా 15వ వచనంపై మరి కార్సన్ గారు కామెంట్ చేస్తున్నారు. అది చదువుకుందాం. అంతేకాదు ఆ 18, 19 వచనాలు చదువుకుని 1 నుండి 17 వరకు ఆ వచనాల మీద కూడాను కొంచెం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా కొంచెం చెబుతాను. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and redeemer. Amen. యోహాను సువార్త 21వ అధ్యాయం 18, 19 వచనాలు. యేసు నా గొర్రెలను మేపుము పేతురుతో చెబుతున్నాడు. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పిన నన్ను వెంబడించమని అతనితో అన్నాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని చెప్పాను. ఈ వచనాల మీద సుదీర్ఘంగా కామెంట్ చేయబోయే ముందు మొదటి 17 వచనాలు కూడా మనం టూకీగా చదువుకుందాం. కొన్ని విషయాలు దీనిలో గమనించాలని నా ఆశపడుచుంటున్నాను. 21వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత అంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత యేసు తిబిరేయ సముద్రమునకు, గలిలయ సముద్రానికి వేరే పేరు తిబిరేయ సముద్రం, శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరచుకొనెను. మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోకపోతే, యేసు ప్రభు తనను తాను ప్రత్యక్షపరచకపోతే మనకి దేవుని గురించి కానీ యేసు ప్రభు గురించి కానీ ఏమీ తెలియదు, సున్నా. కాబట్టి మనం ఊహించుకోకూడదు. ఏ విధంగా దేవుడు వాక్యం ద్వారా బయలుపరుచుకున్నాడో అదే మనకు ఆధారం. దాన్ని బట్టి యేసు ప్రభుని తెలుసుకోవాలి. యేసు ప్రభు జీవితంలో ఏమి జరిగిందో అని మనం ఊహించుకోకూడదు. అక్కడ ఉన్నటువంటి మాటల ద్వారా మనం ఆయన గురించి, దేవుని గురించి ఏమి తెలుసుకోవాలో మాటల ద్వారా తెలియజేశాడు. అంతేగాని మనం సృష్టించుకోకూడదు. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరి వాడగు నతానియేలును, జబదయ కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. మొత్తం 7. సీమోను పేతురును, నేను చేపలు పెట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమన్నది. ఇక ఆయన అంటే యేసు ప్రభు విషయంలో బొంకాడు కదా 3 సార్లు. కోడి కూయక ముందే నువ్వు బొంకెదవని యేసు ప్రభు చెప్పినటువంటి రీతిగా ఆయన 3 సార్లు బొంకాడు. అంటే నేను ఎరగను, యేసు ప్రభు ఎవరో నేను ఎరగను. మరి అంత విధంగా అందరూ మరణించినా కానీ, నేను నీకోసం, అందరూ నిన్ను వదిలిపెట్టినా కానీ నేను వదిలిపెట్టనని చెప్పినటువంటి వ్యక్తి ఇక్కడ 3 సార్లు నేను ఎరగను అని చెప్పాడు. అంటే చాలా బలహీనం అన్నమాట. పరిశుద్ధాత్మ రాకముందు శిష్యులు కూడా మనలాగే బలహీనులు. ఓకే, యేసు త్రియేక దేవుడు మనతో ఉండకపోతే మనం కూడా ఏ విధంగా బెటర్ కాదు అని గ్రహించుకోవాలి.
వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేది. ఆయన లీడరు, పేతురు లీడరే. ఇక వాళ్ళు కూడాను ఇక నువ్వు వెళ్తే ఇక మేమెందుకు అని ఆయన వెంట వెళ్ళారు. వారు దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చేపలు పట్టుకోలేకపోయారు వాళ్ళు. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. నెక్స్ట్ వచనం, యేసు పిల్లలారా, చిల్డ్రన్ అని అంటున్నాడు. శిష్యుల్ని ఆప్యాయంగా పిలుస్తున్నాడు. అమ్మ, అయ్యా, బాబు, నాన్న అని పిలుస్తాం కదా పిల్లల్ని, ఆప్యాయంగా ఆ విధంగా పిలుస్తున్నాడు. భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పారు. ఇక్కడ చూడండి, యేసుప్రభు అంతకుముందు 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉండి ఆయన చాలా ఆప్యాయంగా వాళ్ళతో ఉండి వాళ్ళని చూసుకున్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా అది ఆయన దాన్ని కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా ఆప్యాయంగా ఉన్నాడు, అదేవిధంగా పోషిస్తున్నాడు. ఓకే, ఆ ధరణ ఉండి ఏమైనా భోజనం ఉన్నదా అని ఆయనే బ్రేక్ఫాస్ట్ చేశాడు. చూడండి, గురువు శిష్యులకి బ్రేక్ఫాస్ట్ చేశాడు. అలాంటి ఆదరణ, అలాంటి సహాయం, అలాంటి సేవ ఇంకా ఎవరో మన యేసు ప్రభుతో ఎవరు సాటపోటీ. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను కనుక వారాలగున చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఇక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? ఈ సువార్త వ్రాస్తున్నటువంటి యోహాను అని మనకి తెలుసు. ఆయన పేరు కూడా పెట్టడానికి ఇష్టపడలేదు. ఎక్కడ కూడాను ఆయన పేరు ఉండదు. అదే కొన్ని సందర్భాల్లో వేరే సువార్తలు ఆ సంఘటన గురించి రాస్తున్నప్పుడు అక్కడ యోహాను అని ఉంటుంది, కానీ ఈ సువార్తలో, ఆయన సువార్తలో నేను అని కానీ యోహాను అని కానీ ఏమీ మెన్షన్ చేయలేదన్నమాట. తన పేరు చెప్పుకోవటమే ఆయన ఒక మరి చెప్పుకోలేనటువంటి ఆ గర్వం లేకుండా వినయంతో యేసు ప్రేమించిన శిష్యుడు. మనం చెప్పుకున్నటువంటి రీతిగా యేసు ప్రభు కొందరిని ప్రేమించాడు కాబట్టి ఆ విపక్షత చూయించాడు, ఆ డిఫరెన్స్ చూయించాడు. కొంతమందిని ఎక్కువగా ప్రేమించి కొంతమందిని తక్కువగా ప్రేమించాడు శిష్యుల్లో అనేది అది రైట్ కాదు. ఎందుకంటే ఈ శిష్యుడు ఆ ప్రేమని చవిచూచాడు. వ్యక్తిగతంగా నాకు సహాయం చేశాడు, నన్ను ప్రేమించాడు అని శిష్యులందరూ కూడా అదే విధంగా అనుకున్నారు. కాబట్టి ఆయనలో ఆ పక్షపాతం ఏమీ లేదు. కానీ ఎవరైతే ఆయన్ను అంగీకరించి ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారో, ఆయన కుటుంబీకులుగా ఉంటారో, ఆయన శిష్యులుగా అవుతారో వారు కుటుంబీకులు. కాబట్టి ఇక అన్యులు, కుటుంబీకులు కానటువంటి వాళ్ళు, కుటుంబీకులు అయినటువంటి వాళ్ళకి తేడా ఉండదా? తప్పకుండా ఉంటుంది. ఆ తేడా ఉంటుంది అన్నమాట. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ఎడల ఆయన ప్రేమ వేరుగా ఉంటుంది. అందరినీ ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడు? శత్రువుని కూడా ప్రేమిస్తాడు. ఎందుకంటే వాళ్ళు కుటుంబీకులు కావాలనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి కుటుంబీకులకి, కుటుంబానికి చెందనటువంటి వారికి తేడా ఉన్నది. ఆ ప్రేమలో కూడా తేడా ఉన్నట్లుగా మనం గ్రహించాలి. శిష్యుడు ఆయన ప్రభువు సుమి అప్పుడు గమనించారన్నమాట. ఆయన ప్రభు అయ్యా అని పేతురుతో వాళ్ళు చెప్పారు. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని
వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ఇక ఆయన అయ్యో నేను ఆయన్ని నేను ఈ విధంగా ఎరగను అని చెప్పినటువంటి ఆయన పరిశుద్ధుడైనటువంటి ఆయన సన్నిధిలో నేను ఎట్లా ఉంటాను అని దూకాడు. ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసుప్రభు చేపలని రొట్టెలని సిద్ధం చేసి హాట్ బ్రేక్ఫాస్ట్ చేశాడు వాళ్ళ కోసం. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండాను. అంటే 153లో ఆ నంబర్లో ఏదో మ్యాజిక్ ఉందని, అది సింబాలిక్ అని తలంచకూడదు. ఎందుకు లెక్క పెట్టారు అని అంటే, పెద్ద చేపలు అంత పెద్దవి, వల కూడా చిరిగిపోలేదు. అంటే అంత బిగ్ క్యాచ్, అది అద్భుతం అని చూపించడానికి లెక్క పెట్టారు. కానీ అంతేగాని వేరే అర్థం ఆ నంబర్లో లేనట్టుగా మనం గ్రహించాలి. గొప్ప చేపలతో నిండి ఉండెను. మరి ఇజ్రాయెల్ వెళ్తే పీటర్స్ ఫిష్ అంటారు, చాలా రుచిగా ఉంటుంది. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడను ఆయనను అడుగా తెగింపలేదు. అంటే క్రిస్టల్ క్లియర్గా తెలుసు ఆయన యేసు ప్రభువు అని. మరి యేసు ప్రభువు నిజమైనటువంటి యేసు ప్రభువు. ఆయన ఏదో చూడటానికి అట్లా ఉంటాడు, లేకపోతే ఆయన గోస్ట్ లాగా వచ్చాడు అని కాదు. ఆయన నిజంగా అక్కడ ఉన్నాడని వాళ్ళకి తేటతెల్లంగా అర్థమైంది. కాబట్టి వాళ్ళు అడగటానికి తెగించలేదు. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వారికి పంచిపెట్టాను. అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. చూడండి, యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. అంటే ఎన్నిసార్లు ఆయన తిరిగి లేచిన తరువాత, పునరుద్ధానుడైన తర్వాత ఎన్నిసార్లు కనిపించాడు అని ఆ 4 సువార్తలను బట్టి మనం ఒక నిర్ణయానికి రావటం కోసమని రీసెర్చ్ చేసి ఇన్నిసార్లు దీని తర్వాత ఇది ఈ విధంగా కనిపించాడు అని మనం అలాంటి ఎక్సర్సైజ్ చేయనవసరం లేదు. ఒక్కొక్క సువార్తికుడు తన ఉద్దేశానికి తగినట్టుగా ఆయన లెక్క వేసుకున్నాడు. అంతేగాని అన్నిసార్లు అని ఆ 4 సువార్తలను బట్టి ఎన్నిసార్లు లెక్క, ఎన్నిసార్లు కనిపించాడు అని లెక్క పెట్టింది మాత్రం కాదు. ఆయన సువార్తలో అన్నిసార్లు కనిపించాడు అన్నట్లుగా మనం గ్రహించాలి. 15వ వచనం, వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. ఇక్కడ ఆ 15వ వచనం మీద కొంచెం విపులంగా కొన్ని సంగతులు, కొన్ని సత్యాలు నేర్చుకుందాం. ఇక్కడ వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అనేదానికి నానా అర్థాలు ఉంటాయి.
వీరికంటే ఎవరికంటే అప్పుడు పట్టినటువంటి చేపల కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని ఒక అర్థం. ఎందుకంటే మరి ఎక్కువ ఎక్కువ చేపలు పడినవి. ఆ చేపలు పట్టడానికే యేసుప్రభుని వదిలిపెట్టుకుని ఆ చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అని అన్నాడు కదా. కాబట్టి అది అది అయ్యుండొచ్చు. లేకపోతే అంతకుముందు ఆయన చెప్పినటువంటి రీతిగా ఎవరైనా సరే నిన్ను వదిలిపెట్టి వెళ్తారు, కానీ నేను మాత్రం నిన్ను వదలను అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన 3 సార్లు మరి యేసుప్రభు విషయంలో ఎరగనని బొంకాడు. ఓకే, కాబట్టి దాన్ని గుర్తు చేసేదా అంటే శిష్యులందరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అనే అర్థం కూడా ఉన్నది. మరి రెండవ అర్థమని కొంచెం దానికి మొగ్గొచ్చు. ఆ విధంగా యేసుప్రభు అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. అప్పుడు అక్కడ 3 సార్లు జరిగినట్టుగా మనం చూస్తాం కదా. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని ఆయనతో చెప్పాను. నెక్స్ట్ మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. అంతకుముందు ఏమున్నది? గొర్రె పిల్లలను, ఇక్కడ గొర్రెలను. ఓకే, అక్కడ డిఫరెన్స్ ఉంది. మరలా ఆయన 17వ వచనం, మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుతున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ఇక్కడ ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకి తెలుస్తుంది. ఇక్కడ 3 సార్లు ఆ విధంగా చెప్పాడు. అక్కడ గ్రీకు మాటలో ఉన్నటువంటి పదాల మీద చాలామంది ప్రసంగం చేస్తారు. అది సరైందేనా అనేటువంటి ప్రశ్న నేను వేస్తున్నాను. ఏంటి, 4 మాటలు గ్రీకులో ప్రేమ అనే దానికి ఆధారంగా ఉన్నాయి. అగాపే, నేను ఇక్కడ రాస్తాను. అగాపే అంటే అగాపే అనేటువంటి ప్రేమ. మరలా రెండవది ఏంటంటే ఫిలేవో. మూడవది ఎరాస్. నాలుగవది స్టార్గే. స్టార్గే అట్లా రాసినా పర్లేదు. ఓకే, స్టార్గే. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో ఈ 3 వాడబడినాయి, ఇది వాడలేదు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ 2 వాడబడినాయి. యేసు ప్రభు అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పినప్పుడు ఈ మాట వాడాడు. పేతురు చెప్పినప్పుడు ఈ మాట వాడి, అవునయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను, ఫిలేవో, నేను ప్రేమిస్తున్నాను
నేను యేసుప్రభు ఏమంటాడంటే, అది కాదు, నేను ఈ మాట వాడాను, ఈ విధంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఇది సుపీరియర్, వీటన్నిటితో ఇది సుపీరియర్ మాట అన్నమాట. ప్రేమ అనే దాన్ని, దేవుని యొక్క ప్రేమ అనే దాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది సుపీరియర్ మాట అన్నమాట. కాబట్టి ఈ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావా అని యేసుప్రభు రెండోసారి అడిగితే, అవును ప్రభువా, నేను ఈ విధంగా ప్రేమిస్తున్నాను అని రెండోసారి కూడాను పేతురు ఈ పదం వాడాడు. మూడోసారి ఓకే, కనీసం ఈ విధంగా ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభు ఈ మాటని వాడాడు. అయితే ఇక ఇప్పుడు ఈయన, ప్రభువా, నేను ఎట్లా ప్రేమిస్తున్నానో, ఏ ప్రేమతో ప్రేమిస్తున్నానో నీకు తెలుసు అని కొంచెం ఆయన వ్యసనపడ్డాడు. ఆ విధంగా సంభాషణ జరిగినట్టుగా చాలా చాలా ఉపన్యాసాలు జరుగుతూ ఉంటాయి. కానీ అది సరైనది కాదు, ఆ విధంగా వివరించకూడదు అనే దానికి చాలా రుజువులు ఉన్నాయి. నేను ఒకటి రెండు రుజువులు చెప్తాను. అది ఏంటి అని అంటే, మొదటిది యోహాను సువార్తలో ఈ రెండిటి గురించి, ఈ మాట గురించి మనం రీసెర్చ్ చేసినప్పుడు దానికి దీనికి భేదం ఉన్నట్టుగా యోహాను తన సువార్తలో కానీ, మరి ఆయన యొక్క లిటరేచర్లో కానీ, ఆయన సాహిత్యంలో ఎప్పుడు కూడాను వాటికి డిఫరెన్స్ ఉన్నట్టుగా చెప్పలేదు. అది మొదటిది. దేవుడు తండ్రి కుమారులు, శిష్యులు. తండ్రి కుమారుణ్ణి రెండు విధాలుగా ప్రేమించాడు. ఈ ప్రేమతో ప్రేమించాడు, ఈ ప్రేమతో ప్రేమించాడు. ఓకే, అదేవిధంగా కుమారుడు కూడాను తండ్రిని ఈ విధంగా ప్రేమించాడు, ఈ విధంగా ప్రేమించాడు. అంటే దానిలో భేదం లేదు. అంతేకాదు, శిష్యులు కుమారుణ్ణి ఈ విధంగా ప్రేమించారు అగాపేతో, మరి ఈ విధంగా ప్రేమించాడు. మరి కుమారుడు కూడాను శిష్యుల్ని రెండు విధాలుగా, అంటే ఆయన శిష్యుల ఎడల ఆయన వ్యక్తపరిచినటువంటి ప్రేమ ఈ రెండు మాటలతో చెప్పబడ్డాయి. కాబట్టి ఏ విధంగా కూడాను యోహాను దృష్టిలో ఈ రెండింటికి భేదం ఉన్నట్టుగా ఆయన చెప్పలేదు. ఎందుకు చెబుతున్నాడంటే వెరైటీ కోసం. ఏ విధంగా వెరైటీ అంటే, మనం చెప్పుకున్న దానిలో అక్కడ ఫీడ్ మై షీప్, నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను మేపుమే కాదు పోషించుము. కాబట్టి గొర్రెల్ని గొర్రె పిల్లలకి అది రెండు మాటలు వాడబడినాయి. మేపు, పోషించు అనే దాన్ని కూడా వెరైటీగా వాడబడింది. అంతేగాని ఒకదానికి భేదం ఉన్నట్టుగా లేదు. ఎప్పుడు ఈ సంభాషణలో మూడు సార్లు ప్రశ్నించాడు కాబట్టి, ఎందుకంటే 3 సార్లు ఆయన బొంకాడు కాబట్టి 3 సార్లు దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ, వాళ్ళకంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నాను అన్నావు కదా అని ఆ యొక్క మాటను జ్ఞాపకం చేస్తూ 3 సార్లు యేసుప్రభు అన్నాడు. అంతేగాని 3 సార్లు ఆయన యొక్క ప్రేమ డిఫరెంట్గా ఉన్నది, డిఫరెంట్ మాటలను బట్టి డిఫరెంట్గా ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ మాటలు వాడాడు, ఇక్కడ డిఫరెంట్ మాటలు వాడాడు. కాబట్టి ప్రేమ గురించి కూడా డిఫరెంట్ మాటలు వాడాడు, వెరైటీ కోసం. అదొకటి. ఇంకా రెండవ విధంగా చూస్తే, ఈ అగాపే అనేటువంటి మాట మనం ఏమనుకుంటామంటే
క్రైస్తవులు వాడేటువంటి మాట, దేవుడు చూపించేటువంటి ప్రేమ, క్రొత్త నిబంధనలో అది వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ అని ఆ విధంగా తలస్తాం. కానీ ఈ మాట అగాపే అనేది క్రైస్తవులు అంటే సంఘం రాకముందే, పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇవ్వబడక ముందే, క్రొత్త నిబంధన వ్రాయబడక ముందే అగాపే అనేటువంటి గ్రీక్ మాట వాడబడింది. ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఈ మాటలో ప్రత్యేకత లేదు. అంటే దేవుని యొక్క ప్రేమ స్వచ్ఛమైనదని అది మనం చెప్పట్లేదు. అది దాని ప్రస్తావన ఎత్తట్లా. తప్పకుండాను దేవుని యొక్క ప్రేమ పవిత్రమైనది. ఆబ్జెక్టుని బట్టి, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో ఆబ్జెక్టుని బట్టి ప్రేమించేది కాదు. ఆయనది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. మనం దాని గురించి చెప్పట్లేదు, దేవుని ప్రేమను గురించి చెప్పట్లేదు, ఈ మాటల గురించి చెబుతున్నాం. ఈ మాటలను బట్టి ఈ ప్రేమ ఎక్కువ బెటర్ ప్రేమ, ఇది తక్కువ ప్రేమ అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. వెరైటీ కోసం వాడాడు, అంతేగాని మనం దాన్ని బట్టి ఆ విధంగా వివరిస్తూ దానికి లేనటువంటి తాత్పర్యం దానికి ఇవ్వకూడదు. ఓకే, మనం గో బ్యాక్ టు 15-16 వచనాలు. 21వ అధ్యాయం యోహాను సువార్త. 3వసారి ఆయన, యోహాను కుమారుడని సీమోను, నన్ను ప్రేమించుతున్నావని అడిగాను. నన్ను ప్రేమించుతున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ఆ సందర్భంలో 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు, నా గొర్రెలను మేపుము. దేవుడు ఇచ్చినటువంటి, ఆయన పేతురికి ఇచ్చినటువంటి పిలుపు అది. గొర్రెలను మేపటం అంటే దాన్ని గొర్రెల కాపరిగా ఉండాలి, పాస్టర్గా ఉండాలి. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా. ఈ మాటలు ఆయన ఎలాంటి మరణించబోతున్నాడో యేసు ప్రభు ప్రవచిస్తాడు దాని గురించి. ఇక్కడ అంటే సాంప్రదాయ ప్రకారం ఆయన నీరో కాలంలో ఆయన చనిపోయినప్పుడు ఆయన సిలువ వేయటానికి ఆయన చేతులు చాపారు. అట్లా ఆ విధంగా చేతులు చాపారు. ఎందుకంటే సిలువ వేసినప్పుడు ఆ విధంగా చేతులు చాపుతారు కదా. కాబట్టి దాన్ని బట్టి ఆయన్ని సిలువ వేయటానికి సిద్ధపడ్డారు అనేటువంటి రీతిగా సాంప్రదాయం చెబుతుంది. మరి అయితే ఆయన పేతురు ఏమన్నాడంటే, యేసు ప్రభు వలే నన్ను సిలువ వేయొద్దు, నన్ను తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నన్ను సిలువ వేయండి అని ఆయన అడిగినట్టుగా సాంప్రదాయంలో ఉన్నది. అది ఎంతవరకు రైటో ఆ విషయం చివరిగా చెప్పింది, ఎంతవరకు రైటో మనకు తెలియదు. కానీ సిలువ వేయబడి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఆయనకి ఇష్టము కాని చోటికి ఆయన్ని సిలువ వేసినప్పుడు ఆయనకి ఇష్టం లేదు. మరి యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన ఇష్టపడి వచ్చాడు, అందుకే వచ్చాడు చనిపోవటానికే. ఆ విధంగా చనిపోవటానికే ఇష్టపడి వచ్చాడన్నమాట. కాబట్టి యేసు ప్రభు యొక్క సిలువ, ఆ యొక్క బలి, తను స్వయంగా ఇచ్చినటువంటి బలి స్వచ్ఛమైంది.
ఇప్పుడు ఈ ఈ వచనం మీద మనం కామెంటరీ చదువుకుందాం. కార్సన్ గారి ఆలోచన. పేతురును తిరిగి పరిచర్యకు ప్రతిష్ఠించిన సంభాషణ గమనార్హమైనది. దాని తరువాత చెప్పబడిన మాటలు ఒక వచనాలుగా ఉంటున్నవి. తరువాత ఆ శిష్యత్వమును బట్టి ఏదో ఒక రోజు తన జీవితమునకే ముప్పు రాగలదని పేతురును గూర్చి ప్రభువు ప్రవచించెను. అది గమనించండి. ఏదో ఒక రోజు తన జీవితమునకే ముప్పు రాగలదని పేతురును గూర్చి ప్రభువు ప్రవచించెను. మరి ఒక విధంగా ఆయన్ని శిష్యుడిగా రీఇన్స్టాల్ చేశాడు, క్షమించాడు. నువ్వు చేపలు పట్టుకోవటానికి ఆ వృత్తికి తిరిగి వెళ్ళొద్దు, కానీ శిష్యుల్ని, గొర్రెల్ని నువ్వు కాయి అని ఆయనకి ఆ బాధ్యత పాస్టరల్ కేర్ ఇచ్చేటువంటి రీతిగా ఆయన ఆ యొక్క బాధ్యతని ఇచ్చి ఆయన్ని పిలుచుకున్నాడు. అప్పుడు అది శిష్యత్వం అన్నమాట. అయితే శిష్యత్వం బాగానే ఉన్నది, కాపరిత్వం బాగానే ఉన్నది. కానీ యేసు ప్రభు చెప్పబోయింది ఏంటంటే, ఇక్కడ ఏదో ఒక రోజు తన జీవితమునకు ముప్పు రాగలదని పేతురును గూర్చి యేసు ప్రభువు ప్రవచించెను. ఏమన్నాడు? నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని పేతురుతో యేసు నెమ్మదిగా చెప్పెను. ఈ ప్రవచనంలో కొంత అస్పష్టత కనిపించినప్పటికీ, అంటే ఏ విధంగా చనిపోతాడు అనేటువంటి స్పష్టత లేనప్పటికీ, యోహాను దీన్ని గూర్చి లిఖించే సమయానికి ఆ స్పష్టత అదృశ్యమైపోయింది, అంటే క్లియర్గా ఉన్నది. అందువలన యోహాను రాసేటప్పుడు అది క్లారిఫై చేసేసాడు. నెక్స్ట్ వచనంలో, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరచును దాన్ని సూచించి ఆయన మాట చెప్పెను. ఈ మాట చెప్పాను 19వ వచనంలో మనం దాన్ని చూస్తాం. రోమా పట్టణంలో పేతురు హతసాక్షిగా మరణించాడని, నీరో చక్రవర్తి హయాంలో, ఆయన అధికారంలో 60వ శతాబ్దము మొదటి భాగంలో పౌలుతో సహా పేతురు కూడా మరణించాడని సాంప్రదాయము చెప్పుచున్నది బహుశా నిజమైనదని తలంచవచ్చును. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ పారాగ్రాఫ్లో, సముద్ర తీరంలో యేసు ప్రభుతో పేతురు నడుస్తున్నప్పుడు ఈ సంభాషణ జరుగుతున్నది. అప్పుడు ఇది ఎక్కడ జరుగుతుందంటే, సముద్ర తీరంలో ఆ సీషోర్ మీద వాళ్ళు నడుస్తూ జరుగుతున్నటువంటి ఈ సంభాషణ. వారి వెనుక వస్తున్న యోహాను వాళ్ళ వెనుక వస్తున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుని గూర్చి ఎవరో కాదు, సువార్తికుడైన యోహాను. పేతురు యోహాన్ని గమనించి యేసు ప్రేమించిన శిష్యుడని పిలువబడుట. ఇప్పుడు ఈ ప్రేమించి, యేసు ప్రేమించిన వ్యక్తి అనే దాని గురించి కొంచెం ఈ పారాగ్రాఫ్లో కొంచెం విశ్లేషణ ఉన్నది. ఇక్కడ గమనించండి. యేసు ప్రేమించిన శిష్యుడని పిలువబడుటను బట్టి యేసు ప్రభు దుష్టత్వంతో తన ఇష్టప్రకారము పక్షపాతం చూపినట్లు తలంచకూడదు. అంటే కొందరిని ఎక్కువగా ప్రేమించాడు, కొంతమంది శిష్యుల్ని తక్కువగా ప్రేమించాడు అని మనం తలంచకూడదు.
ఆయన పక్షపాతం చూయించినట్టుగా. యేసును వెంబడించిన అనేక మంది వారి పట్ల ప్రత్యేకమైన ప్రేమను ఆయన చూపించేవాడని కొన్ని సూచనలు బట్టి గుర్తించగలం. పర్సనల్గా ఆయన ఆయన చూపించినటువంటి ప్రేమ వ్యక్తిగతంగా ఉండేటప్పటికీ వాళ్ళు ఆ ప్రేమను రుచి చూసి అనుభవించి నన్ను ఎంతగానో ప్రేమించాడండి అనగలుగుతున్నారన్నమాట. అలాంటి తరహా ఆ విధంగా యేసు ప్రభు ప్రేమించాడు అని అనటానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఏంటి ఆ సూచనలు? ఈ విధంగా లాజరు తీవ్రంగా అనారోగ్యానికి గురి అయినప్పుడు ఆయన సహోదరీలు మరియా మార్తలు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగే ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇదిగో నీవు ప్రేమించువాడు. ఓకే, అంటే లాజర్ని ఆ విధంగా ప్రేమించాడు. చనిపోయినప్పుడు ఏడ్చాడు కదా, అంతగా ప్రేమించాడు. ఆయన పునరుద్ధానుడై ఆరోహణుడైన తర్వాత కూడా ఆయన అనుచరులు ఆయన ప్రేమను బట్టి ఆనందించారు. ఈ విధంగా యేసు ప్రభువుని ఆయన మరి ఇక్కడ పౌలు చెబుతున్నటువంటి మాటలు, ఆయన సిలువను గూర్చి కేవలము పౌలు ప్రస్తావించినప్పుడు గలతీ 2:7 ఏమంటాడు? అంటే సిలువ గురించి చెప్పేటప్పటికి ఆయన సిలువ గురించి చెప్పేటప్పుడు ఆయన హృదయం కంపించిపోయింది. అప్పుడు ఏమంటాడు? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన వానికి అని పౌలు అదనపు మాటలతో హృదయపూర్వకంగా స్తుతులు అర్పించాడు. ఓకే, హీ లవ్డ్ మీ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ. పేతురైతే ఈ ధర్మశాస్త్రానికి లోబడి యూదుల మధ్య మరి పనిచేయటానికి, లేకపోతే యూదులకి ఫేవర్ చూపించాడు. నేనైతే అట్లా కాదు. యేసు ప్రభు నా కొరకు నన్ను ప్రేమించి చనిపోయినటువంటి యేసు ప్రభుకి సేవ చేస్తాను. ఆయన విశ్వసిస్తే రక్షణ ఉంటుంది అని నేను సేవ చేస్తాను అని గలతీ 2:20 చెప్తున్నాడు. ఇంగ్లీష్లో చెప్తే ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్దలెస్ ఐ లివ్, yet not I, but Christ lives in me. And the life that I now live, I live by the faith of the Son of God, who loved me and he gave himself for me. ఆ శిలువను గురించి క్లుప్తంగా చెప్పేటప్పుడు ఆయన ఆపుకోలేకపోయాడు. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టాడయ్యా అని ఆ మాటల్ని కొంచెం కలిపాడన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఆయన ప్రేమించినటువంటి విధానం ఆ విధంగా అనిపించింది. స్పెషల్గా చూపించినట్టుగా ప్రతి ఒక్క వ్యక్తి. అంతేగాని యేసు ప్రభులో దోషం ఉన్నట్టుగా మనం చెప్పుకోకూడదు. ఈ సందర్భంలో పాత పేతురు, ఇక అది మనం కొనసాగిద్దాం. పాత పేతురు అంటే అంతకు ముందు బొంకినటువంటి ఆ పేతురు ఇంకా వాడు పర్ఫెక్ట్ ఏం కాలేదు కదా, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు కూడా రాలేదు అప్పటికి. ఆ పాత పేతురు ఆయనలో ఉండి ఆయనలో ఇంకా మిగిలిపోయాడు. పరిచర్యలో తిరిగి ప్రతిష్ఠించబడటాన్ని బట్టి యేసు ప్రభువు గొర్రెలను మేపుమని యేసు ఆజ్ఞను బట్టి పేతురు సంతోషించేడనుటలో అనుమానమేమీ లేదు. తిరిగి నువ్వు సేవకురా అని పిలుచుకున్నాడు, నా మందను మేపు అని పిలుచుకున్నాడు. ఎంతో సంతోషించి ఉండుంటాడు. మరొక వైపు అవమానకరమైన మరణానికి గురి అవుటకు అంతగా సంతసించే విషయము కాదు. అయ్యా, నువ్వు శిష్యుడిగా అయ్యావు, నువ్వు పాస్టర్గా అవుతున్నావు, మరి అయితే నువ్వు ఈ విధమైనటువంటి మరణిస్తావని చెప్పేటప్పటికి అది
అంత సంతోషకరమైనటువంటి ప్రవచనం కాదు, ఆ మాటలు కాదు యేసు ప్రభు మాటలు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, మరి యోహాను సంగతి ఏంటి? ఆయన వెనక నడుస్తున్నాడు యోహాను. ఇతని సంగతి ఏమని యేసు ప్రభువుని అడిగాడు. పేతురును విమర్శించే హక్కు ఆ విధంగా ఏంటండి, అంతకు ముందులాగానే ఈయన ఆ బలహీనుడిగా ఉండి ఆయనతో పోల్చుకుంటున్నాడు ఏంటి అని మరి మనం అనుకోవచ్చు. ఆయన్ని క్రిటిసైజ్ చేయొచ్చు. ఆయన తనను తాను పోల్చుకుంటున్నాడు. యోహానుకి ఇచ్చినటువంటి పిలుపు వేరు, మరి పేతురుకి యేసు ప్రభు ఇచ్చినటువంటి పిలుపు వేరు. ఆయన తలాంతు వేరు, ఈయన తలాంతు వేరు. పేతురుకి ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే పాస్టర్గా సంఘాలను చూసుకోవాలి. మరి యోహానుకి ఇచ్చినటువంటి పిలుపు ఏంటి? ఆయన థియోలోజియన్గా టీచ్ చేసి లేఖనాల్ని వ్రాయాలి. అందువలన యోహాను సువార్త, ప్రకటన గ్రంథంతో పాటు 3 పత్రికలు కూడా వ్రాసాడు. చాలా డీప్ థియాలజీ అన్నమాట. టీచర్, ఆయన పాస్టరు, ఈయన టీచరు. ఆ విధంగా వాళ్ళకి తలాంతులు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళకి దేవుడు పిలిపించాడు. కానీ ఈయన పోల్చుకుంటున్నాడు. ఆయన సంగతి ఏంటి? మరి నేనైతే ఈ విధంగా మరణిస్తాను, మరి ఆయన సంగతి ఏంటి అని పోల్చుకుంటూ ఆ ప్రశ్న వేస్తాడు. కాబట్టి అంటే ఇక మరి మనం గొప్పవాళ్ళమా అనే, పేతురు కంటే మనం గొప్పవాళ్ళమా అంటానికి వీలు లేదు. మనం కూడా పోల్చుకుంటాం. ఏ విధంగా అంటే, వేరే వాళ్ళ పరిచర్య వాళ్ళకి దూరపు కొండలు నునుపుగా ఉంటాయి అని భావిస్తూ సువార్త పరిచారకులతో మనం పోల్చుకునేటువంటి విషయం పరిపాటిదే, అలవాటైందే. ఓకే, ఇక్కడ వేరే వ్యక్తి సేవ కొంచెం సులువుగా ఉంటుంది కాబట్టి ఆయన బాగా డెవలప్ చేసుకోడు. ఆయన పరిచర్య అంత ఫలవంతంగా ఉంటుందని మనం సమర్థించుకుంటాం. ఒకవేళ వేరే వాళ్ళ పరిచర్య కొంచెం బెటర్గా ఉంటే, ఆయన అట్లాగా ఫారిన్ డబ్బు వస్తుంది, లేకపోతే తలాంతు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన టాలెంట్ ఎక్కువ, ఆయనకు అవకాశాలు ఎక్కువ అని మనం సమర్థించుకుంటాం. వారి పిల్లల పరిస్థితి మెరుగ్గా ఉన్నది, వారి సంఘం కొంచెం ఎక్కువగా అభివృద్ధి చెందిందని, వారి సువార్త సేవ చాలా ఫలవంతంగా ఉన్నదని మన పరిస్థితితో మనం పోల్చుకుంటాం. వేరే విధంగా కూడా ఒకసారి పోల్చుకుంటాం, వేరే విధంగా కూడా తలస్తాం. మేము కొంత ప్రత్యేకమైన విజయాన్ని సాధించాం, మనది కొంచెం బెటర్గా ఉన్నది, మన వెనుక వస్తున్న వారి వైపు కొంచెం తొంగి చూస్తాం. మన స్థానానికి అంటే వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యి మనలాగా వాళ్ళు ఉంటే ఇక వారిని ఎత్తి పొడుస్తాం. వాళ్ళు డెవలప్ అయ్యారు, మనతో సాటాపోటీగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఎత్తి పొడుస్తాం. మన పరిస్థితి కంటే వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా, కాబట్టి వాళ్ళు డెవలప్ అయ్యారు అని ఆ విధంగా మనం సమర్థించుకుంటాం. అనేక రకాలుగా ఈ విధంగా పోల్చుకుంటాం. ఇక చివరిగా కార్సన్ గారు చెప్పేది ఏంటంటే, ఇది చాలా, ఈ ఆలోచన అసహ్యకరమైన ఆలోచన. ఇక అంత సెల్ఫిష్, ఇక ప్రపంచం అంతా మనమే, ఎక్కడ చూసినా కానీ మనం, మన విధానం, మన పరిస్థితి, మన ఉద్దేశాలు. ఇది ఘోరమైనటువంటి పాపం. నేను వచ్చే వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి అని యేసుప్రభు చెప్పినటువంటి మాటలను మనం ధ్యానించుకోవాలి అని పేతురుకు యేసుప్రభు నేను వచ్చే వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి అని పేతురుతో యేసుప్రభు చెప్తున్నటువంటి మాటలను మనం ధ్యానించుకోవాలి. దేవుని కృపావరాలు
అనేక రకాలు ఎన్నో విధాలుగా దేవుడు తలాంతులు ఇస్తాడు. తలాంతులు మరలా వరాలు ఇస్తాడు. తలాంతుకి వరాలకి కొంతమంది డిఫరెన్స్ చూస్తారు కదా. అంటే బిలీవర్స్ కాకముందు పుట్టుకతో వచ్చేటువంటి న్యాచురల్ గిఫ్ట్స్ అవి తలాంతులు అంటాం. మరి మనం యేసు ప్రభుని విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటువంటి కృపా వరాలు, కృపను బట్టి వచ్చేటువంటి వరాలు. మరి ఆ డిమార్కేషను, ఆ విభజన ఎంతవరకు రైటో రాంగో అది ప్రస్తావన కాదు. తలాంతులైనా కృపావరాలైనా కానీ అవి దేవుని దగ్గర నుండి వచ్చినవే. దేవుని కోసం మనకిచ్చినటువంటి తరాలని, ఆ తలాంతుల్ని, ఆ గిఫ్ట్స్ని వాడుకోవాలి. అంతేగాని యేసు ప్రభు చెప్పినటువంటి రీతిగా నన్ను ఫాలో అవ్వు. అక్కడ యేసు ప్రభు ఏం చెబుతున్నాడు అంటే నన్ను నువ్వు ఫాలో అవ్వు అని చెప్తున్నాడు కదా. అయితే మనం సంతోష పెట్టవలసిన యజమాని ఒక్కడే, ఆయనే యేసు ప్రభు. అంతేగాని మనల్ని మనం సమర్థించుకోవటం, వేరే వాళ్ళ గిఫ్ట్స్ని, పరిచర్యని, సేవని చూసి, వాళ్ళ సంఘాలను చూసి మనం ఈర్ష్యపడకూడదు అనేటువంటి పరిస్థితి అన్నమాట. అదే వేరే మాటలో చెప్పాలంటే దేవుడు మనకిచ్చేటువంటి వరాలు దానికంటే మించిందేంటి అని మనం సంతృప్తి పడితే అది ధన్యకరమైనటువంటి విషయం. కానీ మన వరంతో వేరే వాళ్ళ వరంతో, మన వరాన్ని వేరే వాళ్ళ వరంతో పోల్చుకుంటే అది పాపానికి దారి తీస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. ఇంకా దీనికి తగిన ఉపమానం ఏంటంటే మత్తయి సువార్త కడపటివారు మొదటివారు కడపటివారు అని ఉంటుంది కదా. మత్తయి సువార్త 19వ అధ్యాయం చివరి వచనం 30వ వచనం, తర్వాత 20వ అధ్యాయం 16వ వచనం, కడపటివారు మొదటివారు కడపటివారు. ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఒక దేనారం, మరి 1 గంట పనిచేసినటువంటి వాళ్ళకి దేనారం ఇచ్చాడు. మరి 11 గంటలు పనిచేసినటువంటి వాళ్ళకి ఒక దేనారం ఇచ్చాడు. వాళ్ళు అడంబడికి చేసుకున్నారు, అది వాళ్ళు అడిగింది ఇచ్చాడు. కానీ వాళ్ళు ఒకళ్ళకు పోల్చుకున్నారు. దాన్ని బట్టి వాళ్ళు సేవలో సంతోషంగా లేరు. వాళ్ళు పోల్చుకోకుండా దేవునితో బేరం అడగకుండా ఉంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా పొందినట్టుగా తలంచుకుని వాళ్ళు సంతోషించి ఉండేటువంటి వాళ్ళు. ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా మనం పోల్చుకోకుండా మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాంతో సంతృప్తి పడితే మనకు సంతోషం ఉంటుంది. ఆ సంతోషాన్ని బట్టి మన పరిచర్య ఇంకా ఎదుగుద్ది అన్నమాట. అది నిజమైనటువంటి గాడ్లీనెస్. ఆ గాడ్లీనెస్ని బట్టి ఎక్కువ మంది ఆకర్షింపబడతారు. కానీ మనం ఎప్పుడు పోల్చుకునేటువంటి శోధన మనకి ఉంటానే ఉంటుంది. దాని గురించి మనం పశ్చాత్తాపపడాలి. మన అందచందాలను బట్టి, మన ఆర్థిక స్థితిని బట్టి, మరలా తలాంతులను బట్టి మనం అతిశయపడేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇతరుల కంటే మనకు ఎక్కువ ఉంటే మనం గర్వపడతాం. మనకంటే ఇతరులకి ఎక్కువ ఉంటే ఈర్ష్యపడతాం. 2 విధాలుగా నష్టమే. అలాంటి శోధనలో పడకుండా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, పేతురుతో యేసు ప్రభు చేసిన సంభాషణను బట్టి మేము అనేక విషయాలు నేర్చుకున్నాం నాయన. ఏ పాపంలో, స్వార్థంలో, కంపారిటివ్ స్పిరిట్లో పడకుండా మమ్మల్ని కాపాడమని, ఇంతకుముందు ఆ విధంగా చేసినటువంటి పరిస్థితులన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ, మీ కృపను, మీ యొక్క క్షమాపణను వేడుకుంటూ
యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.